విషయంలో దేవునికి ఒక ఉద్దేశం కలదని మనం గుర్తించాలి. ప్రతి కష్టం వెనక, ప్రతి మేలు వెనక దేవునికి మన జీవితాల్లో ప్రణాళిక ఉందని మనం గుర్తించాలి. మరియు అన్నిటినీ చివరకు మన మేలు కొరకే దేవుడు సమకూర్చునని తెలుసుకోవాలి. ఈ కష్టాలు పడి చివరికి ఒక మేలు వచ్చినప్పుడు నిజంగా మన మేలు కొరకే కదా ఇదంతా వచ్చింది అని మనం ఆనందిస్తాం. మా బాబు కూడా మరి ఒక బ్యాంకులో జాబ్ చేసేటప్పుడు అన్యాయంగా బిడ్డ మీద కొన్ని నిందలు వచ్చి మరి ఆ యొక్క బయటికి పంపించేశారు, అంటే సస్పెండ్ చేశారు. అయితే 5 నెలలు గందరగోళంగా ఉంది. నయోమిలాగా ఏంటి ప్రభువా మేమేం తప్పు చేశాం, ఏంటి ఉద్యోగం ఇలా అయిపోవడం ఏంటి, ఎంత అవమానం, నీ నామానికి అవమానం కదా అని చెప్పి వేదన పడి ఏడ్చి కుమిలిపోయాం. కానీ దేవా నీ చిత్తం, నాయన సస్పెండ్ అయినా నీ చిత్తమే అని మేము ఆయన మీద అనుకున్నప్పుడు 5 నెలల తర్వాత వాళ్లే మళ్ళా పిలిచి జాబ్ ఇచ్చి మరలా ప్రమోషన్ ఇచ్చి మరలా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. మరి దేవుడు చేయి విడిచాడేమో అనుకున్నాం, అనుకోలేదు మేము. ప్రియులారా, ఏంటి గందరగోళ పరిస్థితులని కుమిలిపోయి మరి నీరసించిపోయి బ్రతకలేమేమో అనేటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ఆయన మీద అనుకున్నందువల్ల మరలా ఆయనే దేవునికి మహిమ వచ్చింది. అక్కడ ఆ బ్యాంకు వాళ్ళందరూ కూడా మీ దేవుడు చాలా గొప్పవాడు, సస్పెండ్ అయిన వారిని ఎవరిని కూడా రిటైర్ అయ్యేదాకా పిలిచేదే లేదు, 5 నెలల్లో దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మీ నిర్దోషత్వాన్ని బయటపెట్టాడు, సాతాను చేసిన కార్యం ఇది, అమ్మో మీ దేవుడు గొప్పవాడని మరి వాళ్ళకి తెలిసిన బ్యాంక్స్ అన్నిట్లో కూడా దేవుడు ఎంతో ఘనపరచబడ్డాడు. ఇప్పటికి కూడా మరి ఏదన్నా వాళ్ళకి ఒంట్లో బాగోపోయిన సమస్య వచ్చినా ఆ దీపక్ బాబు మరి మీ అమ్మగారికి ఫోన్ చేయి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, మరి మీ అమ్మగారికి కూడా చెప్పు ప్రార్థన చేయమని మేము చేసినప్పుడు వాళ్ళు అనేక మేలు పొందుకుంటున్నారు. ఈ రీతిగా దేవుని నామము హెచ్చించబడింది. మేము కూడా శ్రమల్లో ఎలా దేవుని మీద ఆనుకోవాలో మాకు మరి అర్థమైంది, ఆ అనుభవం వచ్చింది. అలాగే బిడ్డ కూడా ఇంకా ఎక్కువ ప్రమోషన్ తో హెచ్చించబడ్డాడు, శాలరీలో హెచ్చించబడ్డాడు, ఘనతలో హెచ్చించబడ్డాడు, నిర్దోషి అని హెచ్చించబడ్డాడు. ప్రియులారా, కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు, నయోమిలాగా కృంగిపోకూడదు. మరి ఏమని ఎలాగా మరి దేవుడు గొప్పగా చేశాడో చూద్దామా. మరి ఈ జీవితం అనేది ఒక ఎంపిక. రూతు మరియు ఓర్పాల విషయమై ఎదుర్కొనే అవకాశములు అనుదినమో మనకు కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. దేవుని వైపా, దయ్యం వైపా, మన సొంత మార్గం వైపా అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక ఎంపిక చేసుకోవాల్సిన మరి మనకి అవకాశాలు వస్తాయి. అయితే దేవుని మార్గమా లేక మన మార్గమా ఎంచుకుంటే మన బాధ్యత. ఈ ఓర్పాలాగా ఆమె మార్గం ఎంచుకుంది, రూతులాగా దేవుని మార్గమా, అది మనకు దేవుడు మరి జ్ఞానం ఇచ్చాడు, కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడు, ఒక బొమ్మలాగా చేయలేదు. ఆయన ఆత్మ మనలో ఊదాడు కాబట్టి నిర్ణయం తీసుకునే శక్తి కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని వైపు మన మార్గం మరి మరి ప్రయాణించుదామా లేక మన సొంత మార్గం వైపు ప్రయాణించుదాం అనేది మనమే నిర్ణయించుకోవాలి. అయితే ఓర్పా మరియు రూతు మోయాబీయులు. ఆది కాండంలో లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రితో హేయకరమైన కార్యమును చేసి కుమారులను అన్నారు. ఆది కాండంలో చూసుకుంటే ఈ యొక్క మోయాబీయులు అంటే మరి అమ్మోనీయులు, మోయాబీయులు అంటే వీళ్ళు తండ్రితో పాపం చేశారు. తండ్రికి మరి ద్రాక్షారసం ఇచ్చి ఆయన మత్తుకొని ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్లారు కొన్ని పరిస్థితుల్లో. అట్లా పుట్టిన జనాంగం మోయాబీలు, అమ్మోనీయులు. అది చాలా తండ్రికి బిడ్డకు పుట్టినటువంటి జనాంగం చాలా హేయమైనటువంటి సంతతి. అయితే దేవుని పట్ల హృదయమును కలిగిన రూతు ఆమెకు జరిగిన వాటిని అలక్ష్య పెట్టింది. అటువంటి హేయమైన వంశంలో నుండి వచ్చినప్పటికీ ఈ యొక్క నయోమిని హత్తుకొని దేవుని జనాంగాన్ని హత్తుకున్నందువలన మరి దేవుడు మరి ఆమెలో ఒక నమ్మిక కలిగించాడు. నేను నిన్ను కరుణిస్తాను, ఇశ్రాయేలీయుని నువ్వు వివాహం చేసుకున్నావు కాబట్టి మరి నేను నిన్ను కరుణిస్తాను అనేటువంటి మాటలు ఆమె హృదయంలో పుట్టించి ఆమెలో ధైర్యం కలిగించాడు. మనం కూడా ఒకవేళ తెలియక ఏదో పొరపాట్లు తప్పులు చేసి ఉండొచ్చు, భయంకరమైన కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ మనము ప్రభు మమ్మల్ని ఎలాగైనా కరుణిస్తాడు. ఆయన రామని దినమెల్లా చేతులు చాపి నిలబడుతున్నాడంట. అవిధేయులైన వారి కొరకు, ఆయనకు దూరంగా ఉన్న వారి కొరకు, ఆయన అలక్ష్యం పెట్టే వారి కొరకు ఆయన దినమెల్లా చేతులు చాపి యెషయా గ్రంథంలో ఉంటది, చేతులు చాపి నిలబడి ఉన్నాడు. రాండి, ఎలాంటి వారైనా రండి, మీరు ఎట్లా పడిపోయినా రండి, ఆది మరి నేను కృపతో
మరి నేను మిమ్మల్ని రమ్మంటున్నా అని చెప్తున్నాడు. యేసయ్య రాకముందే ఆది కాండంలోనే యెహోవా మరి ఇలాంటి తండ్రికి పిల్లకి పుట్టినటువంటి జనాంగంలో నుండి వచ్చిన రూతునే దర్శించాడు. మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనల్ని కూడా దర్శిస్తాడు ప్రియులారా. మీరు మరి కాబట్టి ఆ యొక్క మనసు కలిగి ఉండండి. తెలియక తెలిసి అజ్ఞానం వల్ల లేకపోతే ఒక్కొక్కసారి డబ్బు ఎక్కువైపోయి కండ కావడం వల్ల చెడిపోయినప్పుడు అమ్మో దేవుడు మనల్ని మరి విడిచిపెడతాడేమో అని మనము అనుకోక్కర్లేదు ప్రియులారా. దేవుడు మనల్ని తప్పకుండా మరలా రారామని దగ్గరకు చేర్చుకొని మనల్ని తన హస్తాల్లో దాస్తాడు. మనల్ని గొప్ప వాళ్ళగా చేస్తాడు, పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. మరి ఆయన రూతు వంశావళిలో ఎలాగ వచ్చాడు అలాగ మనలో నుండి కూడా మరి దేవుని బిడలుగా నాయకులు ఎన్నుకొని అనేక మంది ఆత్మలు రక్షించే వాళ్ళగా మనల్ని ఉన్నతులుగా చేస్తాడు. కాబట్టి ఎవరైనా కూడా ఈ మోయాబీలు అమ్మోని లాంటి తండ్రికి పుట్టిన సంతతి లాంటి వాళ్ళు గాని మరి అలాగా ఎక్కడా కూడా ఈ లోకంలో లేకపోవచ్చు లోతు తప్ప, లేదా ఇంకా వేరే వేరే కార్యక్రమాల ద్వారా చెడిపోయి పడిపోయి ఇక నిరాదరణతో నిరాశతో ఎవరికి ముఖం చూయించలేకుండా ఉన్న వాళ్ళైనా సరే అయ్యా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు అని ఒక్కసారి మొరపెడితే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రోత రొచ్చు గుంటలో ఉన్నప్పటికీ ఆయన పైకి లేవనెత్తి తనను హత్తుకొని తనను లేవనెత్తి గనులతో కూర్చుండబెట్టే దేవుడు ప్రియులారా. అందుకే ఈ రూతు యొక్క చరిత్ర మనకి వ్రాయబడింది. మనం కృంగిపోయి కృషించిపోయిన పరిస్థితుల్లో కూడా అమ్మా మోయాబీయుల వంశంలో తండ్రికి కుమార్తెకు పుట్టిన వంశంలో నుండి వచ్చిన ఆమెను కూడా నన్ను వేడుకున్నప్పుడు నేను ఆమెను యేసుక్రీస్తు వంశావళిలో వ్రాయబడి ఒక స్త్రీగా చేశాను. మిమ్మల్ని కూడా నేను చేస్తాను. ఎలాంటి స్థితిలో ఉన్నారా? రొచ్చు గుంటల్లో ఉన్నారా? పడిపోయిన గుంటల్లో ఉన్నారా? రోత కార్యాల్లో ఉన్నారా? పడిపోయి ఉన్నారా? నిరీక్షణ లేకుండా ఉన్నారా? ఇక మేము ఎవరికి మొహం చూపించలేకుండా ఉన్నారా? సిగ్గుకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ రమ్మని దేవుడు పిలుస్తున్నాడని ఈ ఋతు గ్రంథం ద్వారా తెలియజేయబడుచు ఉన్నది ప్రియులారా. కాబట్టి మరి ఈమె ఈ ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నప్పటికీ దేవుని నమ్ముకుంది. తన దేవుని యేసు యెహోవా తండ్రిని నమ్ముకున్న ఈ నయోమిని హత్తుకుంది. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎన్నో, యవనస్తురాలు, ఆహారం లేదు, మరి తన తల్లిదండ్రిని బంధుమిత్రాదులను విడిచి ఒంటరిగా అత్తమ్మటే వచ్చింది, మరి కూలికి వెళతా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా మరి బోయాజ్ అనే ధనవంతుని వివాహం చేసుకుంది. ఎలాగా? ఆమె సమర్పణ ద్వారా, ఆమె సత్ప్రవర్తన ద్వారా, ఆమె యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగం ద్వారా బోయాజ్కి జాలి పుట్టించి యెహోవా ఆమెను భార్యగా చేసుకునేటట్లుగా కరుణ కలిగించాడు. ప్రియులారా, మీరు కూడా యెహోవాని హత్తుకోండి. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం యేసుని హత్తుకోండి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా మిమ్మల్ని దేవుని బిడలుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చగలిగిన యేసయ్యను హత్తుకోమని ఋతు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ లోకంలో ఓర్పాలు చాలా మంది ఉన్నారు. ఓర్ప అంటే అతను హత్తుకోకుండా వెళ్లిపోయిన కోడలు. అయితే ఓర్పాలు వంటి వారు ఏమంటారు? అయ్యో ఇక లాభం లేదు, అయ్యో ఇక నేను నా యొక్క పూర్వ గతి, నా యొక్క వంశము చరిత్ర మంచిది కాదు, ఇంకా నేను జయించలేను, మరి నా తల్లి బలహీనరాలే పాపం చేసింది, నా తండ్రి పాపం చేశాడు, లేదా మా అమ్మమ్మ చేసింది, మా తాతయ్య చేశాడు, మా ముత్తాత చేశాడు, మా పితరులు చేశారు, నాలో కూడా అదే బలహీనత వస్తుంది, నేను జయించలేను అనేటువంటి ఓర్ప లాంటి వాళ్ళు ఉండవచ్చు. తిరిగి వెళ్లిపోయి దేవునికి దూరమై దేవుని ప్రణాళికలోనే తప్పించబడి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని లోకమనే మురుగులో కలిసిపోయినటువంటి ఓర్ప మంచిదే, నిలబడలేకపోయింది. అలాగ దేవుల్లో ఉండి వెనక్కి వెళ్లిపోయే వాళ్ళు ఉండొచ్చు. ఏదైతే రూతుకు ఆటంకంగా ఉండవలసిందో అదే తనకు విజయపదంగా మారిన. మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా తన అత్తను చూడటానికి వచ్చినప్పుడు తనకు జయకరంగా మారిపోయింది అది. మరి మన అందరికీ ఇది ఒక మంచి పాఠం. మనుషులతో మనం ప్రస్తావన కలిగినప్పుడు వారి విషాదమైన చరిత్ర లేక తల్లిదండ్రుల పెంపకం ఒక నెపంగా అంగీకరించాలి. ఇదిగో మనుషుల యొక్క జీవితాలు చూసినప్పుడు అమ్మా మా తల్లిదండ్రులు ఇలా చేశారు, మా బంధువులు ఇలా చేశారు, మా పరిస్థితులు ఇలా చేసి నేను నెపాలేస్తా ఉంటారు ప్రియులారా. అయితే దేవుని కృప చాలును అని వారికి మనం రుజువు చేయవలన. అమ్మా ఎలాంటి పరిస్థితుల్లో నా దేవుని కృప ఋతు మీద ఎలాగొచ్చింది నీ మీద కూడా అలాగ వస్తుందని మనము చెప్పవలసిన వారిమై ఉండావు. ఎలాంటి వారినైనా లేవనెత్తి వారికి నూతన ఆరంభం ఇవ్వగలిగే మహాశక్తి దేవునికి ఉన్నది. ఋతు జీవితం అయిపోయింది, భర్త చనిపోయాడు, తినటానికి మరి ఆహారం లేదు, ఇల్లు కూడా ఉన్నదో లేదో, మరి వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో, మరి ఎలాంటి నికృష్ట పరిస్థితుల్లో ఉన్నారో. కానీ మనం కూడా ఎలాంటి నికృష్ట పరిస్థితుల్లో మరి మీరు వినుచున్న వారు ఉన్నారేమో. మరి కాబట్టి అలాంటి వారిని కూడా
ఒక నూతన ఆరంభం దేవునిలోకి వచ్చిన తర్వాత. మరి మెల్లమెల్లగా అంతస్తు నుండి అంతస్తు, స్థితి నుండి స్థితి, స్థితి నుండి స్థితి మార్చి ఒక పరిశుద్ధురాలిగా, ఒక పరిశుద్ధుడిగా, ఒక పరిశుద్ధమైన కుటుంబంగా మార్చగలిగిన శక్తి దేవుని కొన్నది ప్రియులారా. కాబట్టి ఈ ఇద్దరిలో రూతు జయించుకుంది. ఓర్పా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఆమె ఓడిపోయి వెళ్ళిపోయింది. అయితే రూతు సరైన నిర్ణయం తీసుకొని, నీ జనమే నా జనం అత్తమ్మ, నీ జనాంగమే నా జనాంగం అత్తమ్మ, నువ్వు చనిపోయే చోట నేను చనిపోతాను, ఎంత గొప్ప మాటలు, నీ దేవుడే నా దేవుడమ్మా అని చెప్పి నిర్ణయం తీసుకుని సమర్పణ చేసుకుని, ఆమె ఊరికే ఓర్పాలాగా జాలిపడలేదు కానీ నయోమి మీద నిజముగా తను సమర్పించుకొని మాటలతో కాక క్రియలతో తన వెంబడే వచ్చి తన సత్ప్రవర్తన వల్ల మరి యెహోవా ఆమె సత్ప్రవర్తన చూసి, ఆమె త్యాగాన్ని చూసి, ఆమె మంచి స్వభావాన్ని చూసి మరి ఆమెలో మరి నిజంగా ఆ ప్రవర్తన, ఆమె సౌందర్యం, ఆమె ప్రవర్తన చూసి బోయజు ఎంతో ఆకర్షించబడ్డాడు. మరి దేవుడు ఆయనకు జాలి కలిగించాడు. అంత ఉన్నతమైనటువంటి గొప్ప పొలాలు కలిగినటువంటి ధనవంతుడు ఈ యొక్క రూతును చేసుకున్నందువల్ల మరి ఆమె గొప్ప స్థితి మంత్రాలు అయిపోయింది. అప్పుడు మరి ఏమేమంటదో ప్రియులారా, ఈమె రూతు మరి వివాహం చేసుకున్నప్పుడు అందరూ వస్తారన్నమాట. అందరూ వచ్చి 13వ వచనం చూడండి, చాలా మంచి ఆమె జయమును గురించి. రూతు 4వ అధ్యాయము 13. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగినట్లు అనుగ్రహించాడు. యెహోవా అనుగ్రహించాడు గర్భవతి గనుక ఆమె కుమారుని కను. అప్పుడు స్త్రీలు అంటున్నారు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామ ఇశ్రాయేలులో ప్రకటింపబడుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతను కనెను. నయోమితో అంటున్నారు అందరూ, ఏమంటున్నారు స్త్రీలందరూ కలిసి, నీకు బంధువుడు లేకుండా చేశాడు అనుకుంటున్నావా? అయితే నీకు బంధువుడు ఇప్పుడు కలిగాడు. నీ కోడలు 7 కొడుకుల కంటే ఎక్కువైన నీ కోడల ద్వారా నీకు ఒక కుమారుణ్ణి ఇచ్చారు. ఆ యెహోవాని స్తుతించమ్మా, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడు గాక, ఆయన స్తుతినందును గాక. మరి 7 కంటే కూడా కుమారులు ఉన్నా కూడా అంతకంటే ఎక్కువైన కోడలను దేవుడు నీకు ఇచ్చాడు. మరి ఈ కోడల ద్వారా పుట్టిన బిడ్డ నీ ప్రాణమును దాచి ముసలితనమును నీకు పోషకుడగునని నయంతో చెప్పారు. అంత కోల్పోయింది. కానీ ఒక ధనవంతుడైనటువంటి ఆయనకి భార్య అయినటువంటి ఆమె ద్వారా పుట్టిన బిడ్డ ఈమె నయోమికి ఆధారమయ్యాడు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట ఉంచుకొని వానికి దాదిగా ఉంది. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోను కను, హెస్రోను రామును కను, రాము అమ్మినాదాబును కను, అమ్మినాదాబు నయస్సోను కను, నయస్సోను సల్మాను కను, సల్మాను బోయజును కను, బోయజు ఓబేదును కను, ఓబేదు యెషయిను కను, యెషయి దావీదును కను. దావీదు వంశావళిలో నుంచి మనం తర్వాత చదువుకున్నాం ఈ యొక్క మరి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇప్పుడు ఈ 3వ స్త్రీ దేవుని యొక్క యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉన్నటువంటి 3వ స్త్రీని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమని పాడుతుంది ఆవిడ నయోమి? మరి తను ఎంతో బాధపడింది. ఏంటి ప్రభా ఈ పరిస్థితులన్నీ ఏంటయ్యా అని చెప్పి ఏడ్చింది కదా. ఏడ్చినప్పుడు దేవుడు ఆమెను కనికరించి తన కోడల ద్వారా, ఓ కోడళ్ళారా మీరు ఎలాగున్నారు? ఇలాగ రూతులాగా మీ అత్తగారిని చూస్తున్నారా? 7 కొడుకుల కంటే ఆమె ఎక్కువైందంట ఆమెకి. మీరు ఎలా ఉంటున్నారు? శోధిస్తున్నారా? పీడిస్తున్నారా? బిడ్డను కూడా తల్లితో మాట్లాడినటువంటి కోడళ్ళు ఉన్నారు ప్రియులారా. అలాగ ఉంటే సరి చేసుకోండి. ఈ రూతును చూచి మీరు అత్తమ్మలని, మామయ్యలను, కుటుంబ సభ్యులను, ముఖ్యంగా అత్తమ్మ తన కుమారుని కని పెంచి పోషించి తన పాలిచ్చి పెంచి గోరుముద్దలు తినిపించి దొడ్డి కూర్చుంటే కడిగి పాసు పోస్తే కడిగి ఆమె అన్నం తినేటప్పుడు అన్నంలో పాసు పోసిన దొడ్డి కూర్చున్న వెంటనే విసుకోకుండా లేచి కడిగి ఒక 20 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళో పెంచి కోడలైన నీకు తన కుమారుని ఇచ్చిన నయోమి లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. ఆ నయోమి లాంటి అత్తలని మరి చూస్తున్నారా మీరు? నయోమి లాంటి అత్తమ్మలు ఎంతో మంది ఉన్నారు కోడళ్ళకి తన బిడ్డలను ఇచ్చిన వాళ్ళు. ఎలా చూస్తున్నారు? ఈ రూతులాగా ఆమెను పోషిస్తున్నారా? ఆమె కష్టాల్లో ఆమెను ఆదరిస్తున్నారా? ఆమె చెప్పినట్లు నీ సెలవైన ఎడలో నేను పోయి పరిగేరుకుంటానంది. మరి ఆ మరి ఆమె చెప్పినట్లుగా ఈమె పరిగేరుకోవటానికి వెళ్ళింది.
కానీ ఇప్పుడు మామూలు అమ్మ నువ్వు బయట తిరగొద్దమ్మా, అట్లా వెళ్ళొద్దమ్మా, పురుషులతో మాట్లాడొద్దమ్మా, అబ్బాయి లేనప్పుడు బయట తిరగొద్దమ్మా, పురుషులు ఇంట్లోకి రావద్దమ్మా, చెడిపోతాయమ్మా కుటుంబాలు, నీ బిడ్డలను దేవుళ్ళలో పెంచుకోమ్మా, కూర్చుని బైబుల్ చదువుకమ్మా, అమ్మ పరిశుద్ధాత్మ దేవుడి కొరకు కనిపెట్టమ్మా, నీ బిడ్డలు గొప్పవారయ్యేటట్లుగా దేవుళ్ళలో పెరిగేటట్లుగా అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో అమ్మా అని అత్తమ్మలు చెబుతుంటే వింటున్నారా? అమ్మా మరి ఆ యొక్క హోల్ నైట్ సర్వీసెస్ కి వెళ్ళండి అమ్మా, మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలకు వెళ్ళండి, దైవజనులు ఇళ్లకు రప్పించుకొని మరి బిడ్డల కొరకు ప్రార్థనలు చేయించుకోండి అమ్మా. మరి ఒక దినమున మరి బిడ్డల కొరకు వారంలో ఒక దినం ఏర్పాటు చేసుకొని మరి ఆ దినమున దైవజనుని పిలిపించుకొని ప్రార్థన చేసుకోండి, లేదా మీరైనా ఉపవాస ప్రార్థన చేసుకోండి అని మరి అత్తమ్మలు చెబుతుంటే వింటున్నారా ప్రియులారా? అమ్మా వెనకాల ఆ వీపంతా కనపడే జాకెట్లు వేసుకుంటున్నావమ్మా, పరపురుషుడు చూసి నేనేమైనా చేస్తాడమ్మా, అది నీదే తప్ప అమ్మా అని చెబుతుంటే వింటున్నారా? ఈ దినాల్లో కోడళ్ళు ఎలా ఉన్నారు మరి, అంతా ఒళ్ళంతా కనపడే బట్టలు వేసుకొని, క్రైస్తవులయ్యిండి కూడా రకరకాల బొట్లు పెట్టుకొని, క్రైస్తవులయ్యిండి కూడా మరి అన్యాచారాలు చేస్తూ వేలాడే జోకాలు పెట్టుకొని, కాళ్ళ పట్టీలు పెట్టుకొని, జుంకాలు పెట్టుకొని, వయసును మర్చిపోయి మరి ఒక కుటుంబీకురాలు అయ్యాక కూడా యవనస్త్రాలు ఉన్నట్లుగా ఉంటూ మరి అనేక మంది స్నేహితులను ఏర్పాటు చేసుకొని ఇళ్లకి తీసుకెళ్తూ మగ స్నేహితులు ఆడ స్నేహితులు ఏర్పరచుకొని ఆ కుటుంబానికి మచ్చ తెచ్చే కోడళ్ళలారా, ఈ రూతును మీరు ఒక్కసారి చూడండి అమ్మా. ఎలాగ తన సర్వం కోల్పోయినప్పుడే రూతు సమర్పించుకొని ఆమె కోసం వచ్చి కూలి పని చేసి తను ధన్యురాలై గొప్పగా మారిపోయింది. మరి అన్నీ కలిగి ఉండి, ఆస్తులుండి, అంతస్తులుండి, కార్లు బిల్డింగులుండి, తన కుమారుని నీకు ఇచ్చి అమ్మా మంచిగా ఉండామని చిన్న మాట చెబితే అత్తమ్మను ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అత్తమ్మను చూస్తే వాళ్ళ ఒళ్ళు కూడా, కోడళ్ళ ఒళ్ళు గిలగలగలగలా వాళ్ళకి కంపం వస్తుంది అన్నమాట, ఒడుకు వస్తుంది. అంటే అంత అసూయ ఉంటది అత్తమ్మ మీద. నా భర్త తనకు జన్మనిచ్చిన తల్లితో మాట్లాడకూడదు, ఎక్కడి నుంచో వచ్చిన నాతో మాట్లాడాలి. అదేమంటే తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొండని వాక్యం చేయించాడు. నీకు పుట్టినరోజు అంట, మధ్యరాత్రి లేచి ఆమెకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేదంట. అందుకని ఆవిడ వెలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. శుభాకాంక్షలని నైట్ చెప్పలేదని. ఈ రోజుల్లో స్త్రీలు ఇది వింతకాలం, ఇది క్రమశిక్షణ లేని కాలం, ఈ స్త్రీలు విచ్చడవిడిగా తిరిగే కాలం, ఈ యొక్క స్త్రీలు చెడిపోయిన కాలం. ఇళ్లలో సరైన స్త్రీలు లేరు. మరి ఎక్కడో ఒకళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్లే సరిగ్గా ఉంటున్నారు గాని మరి దేవుని నమ్ముకోకుండా కూడా కొంతమంది ఉండవచ్చు. కానీ ఎక్కువ పర్సెంటేజ్ 100కి మరి 60 మంది స్త్రీలు కూడా ఒక హద్దు వైపు లేకుండా, ఒక పరిమితి లేకుండా ఆకర్షణలు, కొనుగోళ్లు, మరి ఊరికే క్రిస్మస్ కాలంలో అవి ఇవి కొనుక్కొచ్చుకుందామని మనసే గాని బిడ్డలు దేవుల్లో పెంచుకుందామా? క్రిస్మస్ అంటే ఏంటి, అర్థం ఏంటి, మరి ఈ క్రిస్మస్ కాలంలో మరి దేవుడు చెప్పినట్లుగా బేదలను ఎలాగ ఆదరించాలి, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? మీరు బట్టలు కొనుక్కునే బదులు 10 మంది బేదవారికి ఇస్తే ఆ సంతృప్తి వెనుక మనం కొనుక్కుని తిరిగినంత లేదని బిడ్డల్ని అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, బేదవాళ్ళ దగ్గరికి, హాస్పిటల్స్ కి తీసుకెళ్లి చూయించి సేవా నిరతి చిన్నప్పటి నుంచి పెంచుకునే తల్లులుగా మరి ఉంటూ ఉన్నారా? ఆ క్రిస్మస్ యొక్క అర్థం తెలుస్తుందా? నీ తల్లిదండ్రుల్ని అందరినీ చూడటం, ప్రేమ కలిగి ఉండటమేగా క్రిస్మస్ యొక్క మరి త్యాగం చేయటమేగా క్రిస్మస్. ఎందుకు వచ్చాడు దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి? మనం ప్రేమించకుండానే మనల్ని ప్రేమించాడు యెహోవా తండ్రి తన ఏకైక కుమారుని ఇక్కడికి పంపాడు. ఉంచుకొని ఉంటున్నావా? మాటకు 10 మాటలు అంటున్నావా? దేవుని యందు విశ్వాసము, నీకు బిడ్డనిచ్చిన అత్తమామల పట్ల విశ్వాసం నీకుందా? నీకు భర్తనిచ్చిన అత్తమామల పట్ల నీలో సౌమ్యత ఉందా? నీ పిల్లలు నిన్ను చూసి పెద్దవారిని గౌరవించే లక్షణాలు నేర్చుకోగలిగిన సౌమ్యత నీలో ఉందా? మనల్ని మనము పరిశీలించుకుందాం ప్రియులారా. ఇక్కడ ఈ యొక్క రూతుకి బిడ్డ పుట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చి 7 కొడుకుల కంటే కూడా నీకు ఎక్కువ అమ్మాయి ఈ యొక్క రూతు, ఈమెకు పుట్టిన బిడ్డకు నువ్వు దాదిగా ఉండు, ఇక నీకు మరి ఒక బంధువుడు వచ్చాడు, ఈ బిడ్డ ద్వారా మరి ఈ ముసల్తనంలో ఓదార్పు పొందామని ఆమె కవిగిట్లో పెట్టినప్పుడు మరి అతనికి దాదిగా ఉందంటే, ఈ రోజుల్లో కోడళ్ళు ఏం చేస్తారు? బిడ్డలు పుట్టినాక అన్ని వీళ్ళు హాస్పిటల్ ఖర్చులు అన్ని అత్తమ్మలు పెట్టాలి, మామయ్యలు పెట్టాలి. ఆ పిల్లవాడిని, పుట్టిన పిల్లని గాని పిల్లవాడిని కానీ వీళ్ళు అంటుకోకూడదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి అయితే పంపించుకోవడం ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు అని కూడా చూసుకోరు. నమ్ముకోని వాళ్ళైతే వాళ్ళకి భద్రత ఉండదు. నమ్ముకున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు చెప్పండి, మీ కూతుళ్ళకి మీ అత్తమామల దగ్గర పెంచాలమ్మా, మా దగ్గర కాదు. మా కొడుకు పిల్లలు మా దగ్గర ఉంటారు, మీ పిల్లలు మీ అత్తమామల దగ్గర ఉండాలి. బుద్ధి చెప్పండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుమార్తెకి బుద్ధి చెప్పటం లేదు. ఇంకా దూరంగా ఉన్నామా, వేరు కుంపట పెట్టు, వేరు కాపురం పెట్టు అని చెప్తున్నారు. అలాంటి
తల్లులారా మీ బిడ్డలకి బుద్ధి చెప్పండి, మీ అత్తమామల ప్రేమించమని బుద్ధి చెప్పండి. మీ బిడ్డలు మీరు ఆశీర్వదించబడతారు, దేవుని ప్రణాళికలో మీరు భాగస్థులు అవుతారు. కాబట్టి అలాగున ఈమె చాలా మరి రూతులో నుండి, కాబట్టి సల్మాను బోయజును కన్నాడు, బోయజ్ ఏం చేశాడు, ఓబేదును కన్నాడు. రూతుకి మరి బోయజ్కి ఓబేదు, ఆ ఓబేదు నుంచి యెషయా, దావీదు నుంచి క్రీస్తు వచ్చాడు. మరి కాబట్టి ఇప్పుడు ఈమె జీవితం ఏమైందో తెలుసా? రూత్ అనే కోడల ద్వారా నయం జీవితం మధురం అయిపోయింది. ఆయనకు మరలా ఒక బిడ్డ వచ్చాడు. తన కోడలు అయిన కూతురు కంటే కోడళ్ళ కంటే ఎక్కువైన కోడలు క్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా లిఖించబడింది మత్తయి సువార్తలో. ఆమెకెంత మధురం అయిపోయింది తన జీవితం. తననంత ప్రేమించిన రూతు కోడలు కూతురైన కూతురులాగా చూసిన కోడలు అంత గొప్ప స్త్రీ అయినప్పుడు ఆమెకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆమె జీవితం మళ్ళీ ఆనందంగా ఉంది. ఆమెకు మళ్ళా బంధువులు వచ్చారు రూతు కుమారుడుగా. అప్పుడు ఏమని పాడుతుందో తెలుసా? వస్తానన్నాడు విపుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభు ఉన్నాడు. వస్తానన్నాడు విపుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభు ఉన్నాడు. ధరిచేచే నాదుడు నా చెంత ఉండగా, ఎందుకు నా హృదయాన ఈ తొందర. ఎందుకమ్మా నేను చేదైపోయానమ్మా, మారాగదమ్మా అనుకున్నాను. ఆ దేవుడు తప్పకుండా నా కోడల్లో నుంచి వచ్చిన ఆ బిడ్డ ద్వారా దావీదు వస్తాడు, దావీదు ద్వారా యేసుక్రీస్తు వస్తాడు, ఆయన తప్పకుండా వస్తాడు. ఎంతో మంది ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పలికించాడు, ఆయన తప్పకుండా వస్తాడు కదా. నా రూతు కోడల్లో గుండా ఆ వంశావళిలో గుండా వస్తున్నాడు కదా, ప్రవచనాలన్నీ నెరవేరుతాయి కదా. మరి ఆ దరిచేర్చే నాదుడు ఉన్నాడు కదా, యేసయ్య యొక్క తండ్రి యెహోవా ఉన్నాడుగా, ఆయన దరిచేస్తాడుగా. కాబట్టి మరి ఎందుకు నేను ఇంత తొందరపడ్డానని పాడుకుంటుంది. దరిచేర్చే నాదుడు నా వెంట ఉండగా. యెహోవా ఎప్పుడున్నాడు? యెహోవా యేసుక్రీస్తు వారు, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ దినాల్లో పాత నిబంధనలో ఆయన మరి యేసుగా బయలుపడలేదు, కానీ ప్రతి సంఘటనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి మనం చదువుకుంటే మరి హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మరి త్రిత్వమయ్యున్న దేవుడు ఉన్నాడు, అందరితో ఉన్నాడు, ఈ నయోమితో కూడా ఉన్నాడు. అప్పుడు అంటుంది, దరిచేర్చే నాదుడు నా వెంట ఉండగా, ఎందుకు నా హృదయాన ఈ తొందర. ఆదరి చేర్చే దారే ఆ ప్రభువు పడవలోన కాలు నిలిపి. దేవుడనే పడవలో కాలు నిలిపి చూడమంటుంది. పడవలోన కాలు నిలిపి చూడు, నా జీవితాన వెలుగు నిండే చూడు. ఆదరి చేర్చే దారే ఆ ప్రభువు పడవలోన కాలు నిలిపి చూడు, నా జీవితాన వెలుగు నిండే చూడు. ఆదరి చేర్చే దారే ఆ ప్రభువు పడవలోన కాలు నిలిపి చూడు, నా జీవితాన వెలుగు నిండే చూడు, నా జీవితాన వెలుగు నిండే చూడు అన్నయ్యం పాడుకుంటాను తన కోడల ద్వారా. ప్రియులారా, మీరు కూడా మంచి కోడళ్ళగా ఉండి దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తు వంశావళిలో రూతు ఎలా లిఖించబడిందో ఆ రకంగా మీరు కూడా అత్తమ్మల్ని గౌరవించి, అత్తమామలను గౌరవించి, అత్తమామల కుటుంబ సభ్యుల్ని గౌరవించి, మీరు దేవుని ప్రణాళికలో గొప్పవారిగా, గొప్ప సేవకులుగా, గ్రంథాల్లో లిఖించబడేటువంటి గొప్ప స్త్రీలుగా మీరు కూడా మారుతారని విశ్వసిస్తూ నేను ఇంత ప్రయాసతో చెప్పాను. కోడళ్ళారా, మీరు మారి అత్తమామను చూచి దేవుని ప్రణాళికలో గొప్ప గొప్ప సేవకురండరుగా మారుతారని, దేవుని యొక్క రాజ్యములో ఆయన కుడి వైపున ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చుండేటువంటి భక్తి కలిగిన స్త్రీలుగా, రూతులాంటి గుణ లక్షణాలు కలిగిన స్త్రీలుగా, సమర్పణ కలిగి నిస్వార్థమైన మరి స్త్రీలుగా మారి అత్తమామలను గౌరవించుకొని దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి మరి సేవకులుగా మీరు మారతారని, మీ కుటుంబాలను కట్టుకుంటారని, మీ బిడ్డల్ని మరి దావీదు వంశంలో నుంచి ఎలాగా ఒక పరిగె ఏరుకునేలో నుండి, ఒక మోయాబీరాల నుంచి దేవునికి
యెహోవా వంశం నుంచి దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన కరుణించి ఆ వంశావళిలో మరి యేసుక్రీస్తు వారిని కూడా తీసుకొచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిగ్గుపడతలేదు. మోయాబీయురాలైన రూతులో నుంచి నా పితరుడు వచ్చాడని. అయితే దేవుడు మరియమ్మలో నుండి వచ్చాడు. మరి ఆయనకి మరి రక్త సంబంధం ఏమీ లేదు, కానీ వంశావళి అని చెప్పుకోవటానికి మాత్రమే ఆ వంశావళిలో నుంచి దావీదుకి ఇచ్చిన మాటను బట్టి వచ్చాడు. పవిత్రురాలైన కన్యక మేరీలో నుండి వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు. కాబట్టి కానీ మరి మా దావీదుకి, అబ్రహాంకి, ఇస్సాకు వాళ్ళకి ఇచ్చిన మాటలను బట్టి ఆ వంశావళిలో వచ్చినటువంటి యోసేపు ద్వారా, యోసేపు తన పెంచటానికి మరి మరియమ్మ చేసుకున్న భర్తగా మరి చిన్న వయసులో మరి ఆయన చక్కగా చూడటానికి ఆయన ఎన్నుకొని మరి అబ్రహాము వంశంలో, దావీదు వంశంలో నుండి వచ్చాను, నేను దావీదు వంశంలో వచ్చానని ఈ రూతు, తామారు, రాహాబ్ అనే వేశ్య, తామారు మామయ్యతో పోతే వచ్చిన మరి కొడుకు ద్వారా, మరి రాహాబ్ అనే వేశ్య ద్వారా, రూతు అనే మోయాబీయురాల ద్వారా ఎలాంటి వాళ్ళు చూచారా? మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా, తెలిసి తెలియక పాపంలో పడిపోయినా కూడా మనల్ని ఏహ్యంగా చూడడు దేవుడు. ఎప్పుడు మన రారామని పిలుస్తున్నాడు, చేతులు చాచి దినమల్లా పిలుస్తున్నాడు. కాబట్టి మీరు తప్పక దేవుళ్ళలోనికి రండి, ఏ స్థితిలో ఉన్నా. అయితే మంచి స్థితిలో ఉండి అత్తమ్మల్ని నిరాదరపరిచే వాళ్ళు ఆదరించండి, దేవునికి నమ్మకస్తులుగా ఉండండి, మీ కుటుంబాలను కట్టుకోండి, దేవునిలో గొప్పగారుగా మిగిలిపోండి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున మా తండ్రి, నాయన ప్రభా, నాయన ఆ దరిచేరే దారే నా ప్రభ అని నయోమి పాడినట్లుగా ప్రభా నాయన, ఆ దరి చేరే దారి నువ్వేనాయ్యా, ఆ దరి చేర్చేవాడు కూడా నువ్వేనాయన. ఆ దరి చేర్చే దారే ఆ ప్రభు, ఆ దరి చేర్చే దారి ఆ ప్రభు నువ్వేనాయన. నీ దారిలో నడిచి గొప్పవారిగా అయ్యేటట్లుగా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వినుచున్న కోడళ్ళందరిలోని, అత్తలందరిలోనూ మరి అత్తమ్మను అలా ప్రేమించిందంటే అత్తమ్మ ఎంత ప్రేమించిందో మరి రూతు గారిని. కాబట్టి నాయన అత్తమ్మలు, కోడళ్ళు తల్లి కూతుళ్ళు లాగా ఉండి ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు నింపేవాళ్ళగా మరి నీ యొక్క పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకునే వారిగా ఆశీర్వదించమని, ఈ లోకంలో కూడా గొప్పవారిగా గ్రంథాల్లో లిఖించబడేటువంటి గుణ లక్షణాలు కలిగిన వారిగా ఆశీర్వదించమని, రూతులో ఉన్న గుణ లక్షణాలు, రూతు గ్రంథం చదివి మరి వాళ్ళ ఆ లక్షణాలన్నీ వారిలో పెంపారు చేసుకునే వారిగా సహాయం చేయమని, ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మను అలాగే నీ తత్వమును వినుచున్న వారి మీద, మా మీద ఉంచి, ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మను వినుచున్న కోడళ్ల మీద ప్రవహింపజేసి, అత్తల మీద ప్రవహింపజేసి నాయనా మీ రక్తమును వారి నోళ్లలో, హృదయాల్లో, తలంపుల్లో, హృదయాంతర్భాగాలలో మీ రక్తమును ప్రోక్షించి వారి హృదయాలలో మీరు నివసించి నాయన, వారి హృదయాల్లో మీరు నివాసం చేసుకుని వారిలో ఉండి, మాలో ఉండి ప్రభా కుటుంబాలు సమాధానంగా కట్టి, ఈ లోకములో నాయన మా కుటుంబాలను, పరలోకములో నాయన నీవిచ్చిన మంచి స్థానంలో ఉండేటట్లుగా నన్నును వినుచున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని మీ పాదాల చెంత వేడుకొనుచు, ఇలాగ నిష్ఠా నియమాలతో రూతులాగా ఉండాలంటే మీ హోలీ స్పిరిట్ కావాలి. కాబట్టి వినుచున్న వారు హోలీ స్పిరిట్ పొందుకోవాలి నాయన. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని వేడుకొనిచున్నాము. మరలా వచ్చే ఎపిసోడ్ లో మరి బత్షెబా గురించి చెప్పుకొనబోచుండగా మీరు మాకు ఆయుష్ను, ఆరోగ్యం దయచేసి మరలా బత్షెబా గురించి చెప్పుకోవటానికి మరి ఒక ఎపిసోడ్ కు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఆశీర్వదించి చెప్పుకొని వినుచున్న వారందరూ మార్పు చెందడానికి సహాయం చేయమని త్వరగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించుకొని వేడుకొనిచూ ఉన్నాము రాజా. యేసు నామంలో ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క, ఈ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చెప్పుచున్న నాకును, ఈ టీవీ వారికి, వినుచున్న మీ అందరికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ వీరిలో ప్రవేశించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాను. నాలో ఉన్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు. యేసు నామములో ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మరణాత, మరణాత, మరణాత.